Hi students, in this video we are going to discuss the topic that is respiratory disorders. So respiratory disorders లో infectious disorders ఏంటుంటాయి ఏంటనేది ఈరోజు క్లాస్లో చూద్దాం. సో ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఈజీగా స్ప్రెడ్ అవుతాయి. సో ఏదో బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు. వాటిల్లో కొన్ని డిసీజెస్ గురించి మనం ఈరోజు చూద్దాం. చూడండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వెరీ పాజిటివ్, వెరీ డేంజరస్, దట్ ఈస్ ట్యూబర్క్యులోసిస్. సో ట్యూబర్క్యులోసిస్ని మనం చూసినట్లయితే ఎలాంటి కండిషన్స్ ఉంటాయి ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. చూడండి, వన్ ఈజ్ ట్యూబర్క్యులోసిస్. సో ట్యూబర్క్యులోసిస్ ఈజ్ కామన్లీ కాల్డ్ యాజ్ టీబీ. అందరికీ తెలిసినటువంటిదే టీబీ అనే కండిషన్. సో ఇలా ఉన్నటువంటి ట్యూబర్క్యులోసిస్ విచ్ ఈజ్ కాజ్డ్ బై ది కాజిటివ్ ఏజెంట్ ఈజ్ మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్. మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ ఏదైతుందో అది కాజిటివ్ ఏజెంట్గా చెప్తాం. సో దిస్ డిసీజ్ ఈజ్ స్ప్రెడెడ్ బై ది ఎయిర్ బార్న్. అంటే ఎలా అంటే గాల్లో ఉన్నటువంటి డ్రాప్లెట్స్ ద్వారా కావచ్చు, వాటినే డ్రాప్లెట్స్ అంటాం. ఎయిర్ బోర్న్ డ్రాప్లెట్స్ ద్వారా ఆటోమేటిక్ ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. తుంపర్ల ద్వారా స్ప్రెడ్ అవుతుంటారు కదా, అలా స్ప్రెడ్ అయ్యేటువంటిది. సో ఈ ట్యూబర్క్యులోసిస్ కంటైన్ ఏ టాక్సిన్ దట్ ఈస్ ట్యూబర్క్యులిన్. సో ఇక్కడ దీంట్లో ఏముంటుందంటే ట్యూబర్క్యులిన్ అనేది మనకి వీటిలో టాక్సిక్ మెటీరియల్. దిస్ ట్యూబర్క్యులిన్ కాజెస్ సమ్ సిమ్టమ్స్ ఇన్ రెస్పిరేటరీ ట్రాక్ ఆఫ్ దట్ ఎఫెక్టెడ్ పర్సన్. సో దోస్ సిమ్టమ్స్ ఆర్ కాజేటివ్ ఫీవర్, దెన్ చెస్ట్ పెయిన్ వస్తుంది. చెస్ట్ పెయిన్ ఏదైతుందో ఒకటే, దాంతోపాటుగా కఫింగ్ ఉంటుంది. కఫింగ్తో పాటుగా బాగా ఇంపార్టెంట్ అండ్ చెప్పుకోవాల్సినటువంటి సిమ్టమ్ ఏంటంటే స్పుటమ్ కంటైన్స్ విత్ బ్లడ్. దాన్ని బ్లడీ స్పుటమ్ అంట. సో స్పుటమ్ ఏదైతే ఉందో కఫం అంటాం కదా, కఫంలో బ్లడ్ ఉంటుంది. సో దిస్ టీబీ ఈజ్ డిటెక్టెడ్ బై ది టెస్ట్ దట్ ఈజ్ మాంటెక్స్. ఏదైతే ఉందో మాంటెక్స్ టెస్ట్గా చెప్తాం. సో మాంటెక్స్ టెస్ట్ ఏదైతే ఉందో యూజ్ టు డిటెక్ట్ మాంటెక్స్ టెస్ట్. సో టు డిటెక్ట్ ద ట్యూబర్క్యులిన్ దట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ది స్పుటంలో ఉన్నటువంటి ట్యూబర్క్యులిన్ డిటెక్ట్ చేయడం కోసం వాడేటువంటి టెస్ట్ ఏదైతే ఉందో మాంటెక్స్ టెస్ట్. సో మ్యాక్సిమం 95% ఆఫ్ పీపుల్ ఆర్ ట్రీటెడ్ బై ది థెరపీ దట్ ఈస్ డాట్ థెరపీగా చెప్పొచ్చు. వాట్ ఈస్ డాట్ అనేది మనం ఇక్కడ చూస్తే డైరెక్ట్ అబ్జర్వేషన్ థెరపీ స్ట్రాటజీ. సో డైరెక్ట్ అబ్జర్వేషన్ థెరపీ స్ట్రాటజీ ఏదైతే ఉందో దాని ద్వారా మ్యాక్సిమం 95% ఆఫ్ పీపుల్ని క్యూర్ చేస్తూ ఉంటారు జనరల్గా. దిస్ మెథడ్ ఈజ్ కాల్డ్ యాజ్ డాట్. సో డాట్స్ అని ఇలా చెప్తుంటారు. సో ఏదైతే టెస్ట్ నేను చెప్తున్నా మాంటెక్స్ టెస్ట్ అని, అలా కాకుండా థెరపీ ఏదైతే ఉందో ఇది. సో వీటిల్లో మనం చూసుకున్నట్లయితే వరల్డ్ టీబీ డే లేదా టీబీ డేని ఎప్పుడు చెప్తామంటే టీబీ డే ఈజ్ మార్చి 24. సో మార్చి 24ని టీబీ డేగా మనం చెప్పొచ్చు. దెన్ ద ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ద నేషనల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 1962. సో ఏదైతే ఉందో నేషనల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అబౌట్ టీబీ. సో నేషనల్ అవేర్నెస్ project was started in 1962. 1962లో స్టార్ట్ చేస్తే దీని ఎలా చెప్తున్నాం, ఇలా 24th వరల్డ్ టీబీ డే ఏదైతుందో మార్చి 24గా మనము ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాం. సో అలా కాకుండా ఇంకేమైనా డిసీజెస్ ఉన్నాయా అంటే దీనికి హౌ ఇట్ ట్రీట్స్ అంటే దెర్ ఈజ్ ఏ వ్యాక్సిన్ దట్ ఈజ్ బీసీజీ అని చెప్తాం. సో బీసీజీ ఈజ్ యూజ్డ్ ఫర్ ది వ్యాక్సిన్. ఏదైతే అంటే బీసీజీ వ్యాక్సిన్ ఏదైతే ఉందో ట్యూబర్క్యులోసిస్కి ఇచ్చేటువంటి వ్యాక్సిన్, బ్యాసిలస్ కాల్మెటిక్ గువారిన్ అని చెప్తాం. సో ఇది ఏదైతే ఉందో ప్రివెంట్ చేసేటువంటి లాగా వ్యాక్సిన్ని ఇస్తాం అనమాట. సో అలా ఉన్నటువంటి వ్యాక్సిన్ దేనికి యూజ్ చేస్తామంటే ట్యూబర్క్యులోసిస్కి యూజ్ చేస్తాం. దెన్ సెకండ్ మోస్ట్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ దట్ ఈస్ డిప్తీరియా. సో డిప్తీరియాని మనం చూద్దాం. సో డిప్తీరియా ఏదైతే ఉందో కండిషను, this diphtheria is caused by Chlamydium diphtheria bacteria that is Chlamydium diphtheria. సో మ్యాక్సిమం డిప్తీరియా కండిషన్ ఎవరిలో ఉంటుందంటే చిల్డ్రన్ అట్ ది ఏజ్ ఆఫ్ అప్ టు 5 years దాకా. అంటే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో 5 years వరకు ఆ యొక్క మ్యాక్సిమం డిసీజ్ రావడానికి ఛాన్స్ ఉంది. సో దాన్ని మనం ఎలా చెప్తున్నాం, సో చిల్డ్రన్లో ఎక్కువగా ఈ యొక్క డిసీజ్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు.
సో ఏజ్ పీరియడ్ అంటే అప్ టు 5 years వరకు మ్యాక్సిమం రావడానికి ఛాన్స్ ఉంటుంది. అప్ టు 5 years వాళ్ళలో అబ్జర్వ్ చేయొచ్చు. సో కాన్వెంట్ అండ్ డిప్థీరియా ఏదైతే ఉందో ఇట్ ఈజ్ కాజెస్ సమ్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. సో మనం చెప్తున్నటువంటి డిప్థీరియా డిపెండింగ్ ఆన్ ది లొకేషన్ ఇట్ ఈస్ ఆఫ్ 3 types. So one is nasal diphtheria. That means it causes infection in the nasal channel. Nasal diphtheria one is. Then second one that is nasal కాకుండా ఎక్కడ వస్తుందంటే pharyngeal diphtheria. సో pharyngeal condition pharynx ఉంటుంది కదా, pharyngeal region వస్తుంది, pharyngeal diphtheria. Last but not least ట్రాకియల్ కూడా వస్తుంది, లారింగోట్రాకియల్ డిప్థీరియాగా చెప్పొచ్చు, లారింగోట్రాకియల్ డిప్థీరియా. సో డిపెండింగ్ ఆన్ ది లొకేషన్ డిప్థీరియా ఇస్ ఆఫ్ 3 types: నేషనల్ డిప్థీరియా, ఫెరెంజియల్ డిప్థీరియా, లారింగోఫెరెంజియల్ డిప్థీరియా. సో వాట్ ఇట్ డస్ అంటే మనకు వచ్చేటువంటి యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే మనం చూసినట్లయితే ఈ యొక్క రీజన్స్లో సో ఇది యొక్క ఫ్లూయిడ్ అక్యుములేషన్ ఆఫ్ మ్యూకస్ ఏదైతే ఉందో సో ఆ మ్యూకస్ వల్ల రెస్పిరేషన్లో మనకి డిఫికల్టీస్ వస్తాయి. అక్యుములేషన్ ఆఫ్ మ్యూకస్ ఇన్ రెస్పిరేటరీ ట్రాక్ట్, సో కాజింగ్ డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్. సో డిఫికల్టీస్ ఏవైతున్నాయో ఆ డిఫికల్టీ బ్రీతింగ్లో వచ్చిందంటే సో ఒక్కోసారి డెత్ రీజన్స్ కూడా అంటే చనిపోవడానికి కూడా ఛాన్స్ ఉంది. చాకింగ్ అంటారు, ఉక్కి చేసి చంపేసేటువంటి క్యారెక్టరిస్టిక్ ఫీచర్ దీనికి ఉంది. సో అందుకని చెప్పేసి మ్యూకస్ మెంబ్రెయిన్లో రెస్పిరేటరీ ట్రాక్లో మ్యూకస్ మెంబ్రెయిన్ ఫిల్ అవుతుంది. సో డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్లో డిఫికల్టీస్ వస్తాయి. సో అలాంటి డిఫికల్టీస్ ఎక్కువ కొద్దీ చనిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని డిప్థీరియా కండిషన్లో మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. లొకేషన్ చెప్తున్నా, డిఫరెంట్ టైప్ ఆఫ్ లొకేషన్స్ ఉన్నాయి. సో డిప్థీరియా కండిషన్. సో హౌ ఇట్ ప్రివెంటెడ్ బై ఇట్ ఈస్ ప్రివెంటెడ్ బై ది డిపిటి వ్యాక్సిన్. సో డిపిటి వ్యాక్సిన్ ఏదైతే ఉందో వర్క్స్ అగైనెస్ట్ డిప్థీరియాకి అగైనెస్ట్గా పనిచేస్తుంది. దెన్ పెర్టుసిస్కి అగైనెస్ట్గా పనిచేస్తుంది. దెన్ టెటానస్కి కూడా అగైనెస్ట్గా పనిచేస్తుంది. దట్స్ వై దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రిపుల్ యాంటీజెన్ వ్యాక్సిన్ అని చెప్పొచ్చు. ట్రిపుల్ యాంటీజెన్ వ్యాక్సిన్గా దీన్ని మనము చూసుకోవచ్చు. సో ఇక్కడ ఎక్కువగా ట్రీట్మెంట్ కోసం వ్యాక్సిన్ కాకుండా యాంటీబయాటిక్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో యాంటీబయాటిక్స్ ఏవైతున్నాయో దీని యొక్క ట్రీట్మెంట్కి యూజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో 2 conditions చూసాం. వన్ ఈజ్ ట్యూబర్క్లోసిస్, అనదర్ వన్ ఈజ్ డిప్థీరియా కండిషన్ ఇక్కడ చూస్తున్నాం. దెన్ నెక్స్ట్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్ అంటే మనం ఏం చూడొచ్చు అంటే పెర్టుసిస్ని చెప్పొచ్చు. సో పెర్టుసిస్ ఈజ్ కాజ్డ్ బై ది బ్యాసిలస్ పెర్టుసిస్ ఏదైతే ఉందో దాంతో వచ్చేటువంటి డిసీజ్. సో బ్యాసిలస్ పెర్టుసిస్ ఏదైతే ఉందో ఎలాంటి సిమ్టమ్స్ ఎట్లా ట్రీట్ చేస్తామనేది చూడండి. సో ఇక్కడ చెప్పేటువంటి డిసీజ్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ దట్ ఈస్ పెర్టుసిస్. సో దిస్ పెర్టుసిస్ ఈజ్ కాజ్డ్ బై బ్యాసిలస్ పెర్టుసిస్. సో మ్యాక్సిమం ఇక్కడ ఏమవుతుందంటే మనకి బ్యాసిలస్ పెర్టుసిస్లో కూడా ఇందాక చెప్పాను డిపిటి వ్యాక్సిన్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ది డిప్థీరియా, పెర్టుసిస్ అండ్ టెటానస్. ఇక్కడ కూడా ఏం యూజ్ చేస్తామంటే డిపిటి వ్యాక్సిన్. సో ఆ డిపిటి వ్యాక్సిన్ ఏదైతే ఉందో ఆ డిపిటి వ్యాక్సిన్ మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. డిపిటి వ్యాక్సిన్ని ఇక్కడ యూజ్ చేస్తున్నాం. సో సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే సో బ్రీతింగ్లో డిఫికల్టీస్ ఉంటాయి. సో డిఫికల్టీస్ ఇన్ బ్రీతింగ్. సో బ్రీతింగ్ డిఫికల్టీస్తో పాటు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సో కొన్ని సౌండ్స్ వస్తాయి ఎట్ ది టైమ్ ఆఫ్ ఇన్హలేషన్. దాన్ని మనం ఊపింగ్ సౌండ్స్ అంటాం. సో ఊపింగ్ సౌండ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ at the time of inhalation. So at the time of inhalation టైంలో మనకి ఊపింగ్ సౌండ్స్ అనేవి ఇక్కడ వస్తుంటాయి. సో వ్యాక్సిన్ ఈజ్ యూజ్డ్ యాజ్ డిపిటి వ్యాక్సిన్ యూజ్ చేస్తాం. పెర్టుసిస్ ఏదైతే ఉందో ఇట్ కాజెస్ సిమ్టమ్ దట్ ఈస్ పెర్టుసిస్. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయంటే అది ఏమవుతుంది అంటే పెర్టుసిస్ అవుతుందని చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ దట్ ఈస్ న్యూమోనియా. So pneumonia. So this pneumonia is caused by the bacterium that is Streptococcus bacteria. ఏదైతే ఉందో Streptococcus bacteria ఇక్కడ మనం చూడొచ్చు. సో స్ట్రెప్టోకోకస్నే డిప్లోకోకస్ కూడా చెప్తూ ఉంటాం. స్ట్రెప్టోకోకస్ ఏదైతే ఉందో న్యూమోనియే, బ్యాక్టీరియా ప్లూరల్గా చెప్తాం కాబట్టి న్యూమోనియా అని చెప్తున్నాం. స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా అని. సో ఏంటి వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ న్యూమోనియా అంటే
సో ఇట్ ఈస్ కాజింగ్ ఎక్కడ బాడీలో అంటే రెస్పిరేటరీ ట్రాక్లో అక్యుములేషన్ ఆఫ్ లింఫ్ ఫ్లూయిడ్. సో లింఫ్ ఏదైతే ఉందో లింఫ్ ఇన్ ది మనందరికీ తెలిసినట్లుగా ఆల్వియోలైలోను అట్ ద సేమ్ టైం బ్రాంక్యూల్స్లో కూడా ఈ ఫ్లూయిడ్ అక్యుములేట్ అయ్యి మనకి అంటే బ్రీతింగ్ డిఫికల్టీస్ని కలిగిస్తుంది. సో అలా ఉన్నటువంటిది ఏదైతుందో లింఫ్ ఎక్కడ అక్యుములేట్ అవుతుందంటే ఆటోమేటిక్ వీటిలో మ్యూకస్ అక్యుములేషన్ కూడా కొంత ఉంటుంది. సో ఈ స్ట్రెప్టోకోకస్ న్యూమోనియాని ఇంకో పేరుతో ఏం చెప్తున్నాను నేనంటే డిప్లోకోకస్ న్యూమోనియా అని కూడా పిలుస్తుంటారు. సో సింపుల్ ఇది గుర్తుపెట్టుకోవటం న్యూమోనియా కండిషన్. న్యూమోనియా ఏదైతే ఉందో కండిషన్ ఇక్కడ చెప్తున్నాం. సో ఇట్ ఈస్ ట్రీటెడ్ బై ది యాంటీబయాటిక్స్. సో దట్ యాంటీబయాటిక్స్లో మనం రెగ్యులర్గా చెప్పేది పెన్సిలిన్ని చెప్తున్నాం. పెన్సిలిన్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ ది ట్రీటింగ్ ఆఫ్ న్యూమోనియా. పెన్సిలిన్ ఎక్కువగా యూజ్ చేస్తుంది, అందరికి తెలిసినటువంటి టైం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇన్ఫ్లుయెంజా. సో ఇన్ఫెక్షియస్ డిసీజెస్ చాలా ఉన్నప్పటికీ ఇక్కడ మనం ఇన్ఫ్లుయెంజా అని ఇంకొక డిసీజ్గా చెప్తున్నాం. సో దిస్ ఇన్ఫ్లుయెంజా ఈజ్ ఏ పాండమిక్ డిసీజ్. సో దిస్ ఇన్ఫ్లుయెంజా కాజ్డ్ బై ది మిక్సో వైరస్ ఇన్ఫ్లుయెంజా. సో ఏదైతే ఉందో మిక్సో వైరస్ ఇన్ఫ్లుయెంజాతో మనకి ఇన్ఫ్లుయెంజా వస్తుంది. సో దీన్ని కొంచెం డేంజరస్ సిచ్యువేషన్ చెప్పొచ్చు, ఎందుకంటే వైరస్ కాబట్టి. సో ఈ వైరస్ కండిషన్లో మనం దీన్ని ఎలా పాండమిక్ డిసీజ్. సో పాండమిక్ డిసీజ్గా దీన్ని మనం కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే బాగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి, కంటాజియస్ కాబట్టి. దెన్ ద సిమ్టమ్స్ చూసుకున్నట్లయితే కఫింగ్ ఉంటుంది, స్నీజింగ్ ఉంటుంది, అండ్ బ్రాంకైటిస్ కండిషన్. సో కన్స్ట్రిక్షన్ ఆఫ్ బ్రాంకైటిస్. సో బ్రాంకైటిస్ ఉంటాయి కదా, బ్రాంకైటిస్ కండిషన్ కూడా వీటిలో అబ్జర్వ్ చేయొచ్చు. దట్ ఈస్ ఇన్ఫ్లుయెంజా. సో దీస్ ఆర్ ద సమ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేస్తామంటే ఇన్ఫెక్షియస్ డిసీజెస్ కాకుండా అబ్స్ట్రక్టివ్ డిసీజెస్ అనేవి చూస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.